హాయ్! వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్‌లో మంచి ఇన్వెస్ట్‌మెంట్‌కి మంచి రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళ కోసం ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్‌కి వెరీ నియర్ బై గ్రోత్ కారిడార్‌లో కంప్లీట్‌గా 27 ఏకర్స్‌తో ఆల్ డెవలప్‌మెంట్స్‌తో హెచ్ఎండిఏ, టీజీ రేరా అప్రూవల్‌తో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఆ డీటెయిల్స్‌తో నేను మీ ముందుకొచ్చేసాను. డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు శోభా ప్రాపర్టీస్‌ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్‌లో మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియోస్. డైరెక్ట్‌గా ఓనర్ నంబర్స్ ఇచ్చేసాం. మాకు కానీ, ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్లాట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనకి చెప్పడానికి మనతో పాటు మధు గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడి ప్రాజెక్ట్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ ప్రాజెక్ట్ గురించి మా వ్యూవర్స్‌కి ఒకసారి క్లియర్‌గా. హాయ్ అండి, నా పేరు మధు. మాది వచ్చేసరికి సెడార్ కౌంటీ. టోటల్ ఇది 27 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ కలిగి వెంచరండి. ఓకే. దీంట్లో ప్లాటింగ్ అనేది ఎలా జరిగింది సార్? ఏ ఫేసింగ్ ఎట్లా ఉన్నాయి? స్టార్టింగ్ వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 200, 267 అండ్ 350 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయండి. విత్ ఓకే. కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. ఫేసింగ్ ఎలా ఉంది సార్? ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ లో ఉన్నాయండి. ఓకే. 100 ఫీట్ రోడ్కి కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఓకే. మీ ప్రాజెక్ట్‌లో ఈ సెడార్ కౌంటీలో డెవలప్‌మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి సార్? మా సెడార్ కౌంటీలో డెవలప్మెంట్ చూసుకుంటే ప్రాపర్ హెచ్ఎండి లేఅవుట్ ప్రకారం వచ్చేసరికి టోటల్ ల్యాండ్లో 65% మాత్రమే ప్లాట్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే. ముందుగా ఇందులో వచ్చేసరికి మీకు ముందుగా చూసుకుంటే 100 ఫీట్ రోడ్ చూసుకోవచ్చు. టువర్డ్స్ ఇబ్రహీంపట్నం వరకు ఉంటుందండి. ఇది మీకు కోహిడా దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఓకే. షార్ట్ కట్ రోడ్డు. ఇది ఓకే. ఆల్రెడీ ఫ్యూచర్ రోడ్ అనమాట. ఇది ఓకే. ఫుల్లీ డెవలప్డ్ 2030 మాస్టర్ ప్లాన్ లేఅవుట్ మేడం. ఓకే. ఇంకొకటి వచ్చేసరికి మీకు మిడిల్ లో వచ్చేసరికి 40 అండ్ 30 ఫీట్ రోడ్ ఇంటర్నల్ రోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇంకోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ హెడ్ ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి సిటిజన్ కొరకు అయితే చిల్డ్రన్ ప్లేయర్ కోసము ఒక 3 పార్క్స్ మనం స్పెషల్ గా డిజైన్ చేయడం జరిగింది. ఓకే. టోటల్ వెంచర్‌లో 3 3 పార్క్స్ పార్క్స్ ఇచ్చారు. ఇవ్వడం జరిగింది. ఓకే. డెవలప్‌మెంట్స్ అయితే బాగున్నాయి సార్. ఇంకా మనం మన ప్రాజెక్ట్‌కి లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఏ రోడ్‌కి కనెక్ట్ అయ్యింది ఒకసారి చెప్తారా? లొకేషన్ పరంగా చూసుకుంటే ముందుగా ఇది కోయిడా వస్తుందండి అండ్ మున్సిపల్ వస్తుంది. ఓకే. ఓకే, ఇది వచ్చేసరికి మీకు విజయవాడకి అండ్ సాగర్ హైవేకి మిడిల్ లో ఉంటాము. 2 రెండు హైవేలకి అండ్ విజయవాడ హైవేకి వచ్చేసరికి ఇక్కడ నుంచి మీకు 8 మినిట్స్ డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు అండి. ఓకే. ఇటు సాగర్ హైవేకి అయితే అరౌండ్ ఆఫ్ ద 5 మినిట్స్ ఆఫ్ డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు. ఓకే. అండ్ మీకు మిడిల్ లో వచ్చేసరికి కొత్తగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎగ్జిట్ నెంబర్ 11A అని మనకు ఒక ప్రపోజ్ చేశారు. ఓఆర్ఆర్ ఓకే. అది మనకి చాలా 2 కిలోమీటర్ ఆఫ్ డ్రైవ్ లో ఉంటుందండి. ఓకే. డిస్టెన్స్ ఆఫ్ టైమ్. ఇంకా మనకి ఎంప్లాయ్‌మెంట్ జోన్ అనేది ఎలా ఉంది సార్? ఎంప్లాయ్మెంట్ జైలుకి వచ్చేసరికి మీకు ఇటు దగ్గరికి వెళ్తే ఆదిబట్ల అండి. ఆదిబట్లలో మీరు చూసుకుంటే టీసీఎస్ కానీ, ఏరోస్పేస్ కానీ, ఫాక్స్కాన్ కానీ అండ్ కిన్స్ కానీ, రంగారెడ్డి కలెక్టరేట్ కానీ, ఇటు వెళ్తే మీకు రామోజీ ఫిలిం సిటీ కానీ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సరౌండింగ్ మొత్తం కూడా గ్రోత్ కారిడార్. ఇంకో ముందుకు వస్తే మీకు నారాయణ స్కూల్ కానీ, నారాయణ కాలేజ్ కానీ ఉన్నాయండి. ఓకే. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కి ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీగా 20 మినిట్స్ అండి. కేవలం 20 మినిట్స్ డ్రైవ్‌లో మనం వెళ్ళిపోతాం. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి అవును. ఛాన్స్ ఉంది. అంటే సరౌండింగ్స్‌లో లొకేషన్స్ కూడా చాలా చాలా బాగుంది. బాగున్నాయి. మీ ప్రాజెక్ట్‌కి అతి దగ్గరలో ఉన్న స్పెషాలిటీస్ అంటే ఇక్కడే మనం ప్లాట్ తీసుకోవడానికి స్పెషల్‌గా చెప్పుకునే హైలైట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ముఖ్యంగా వచ్చేసరికి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం మేడం. ఇది కోహిడా ఫ్రూట్ మార్కెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది. న్యూస్ లో మీరు మొత్తం చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఇంతకుముందు మీకు దిల్సుఖ్ నగర్ కొత్తపేట దగ్గర 40 ఏకర్స్ లో ఉన్న కోహిడా ఫ్రూట్ మార్కెట్ వచ్చేసరికి కోహిడాకి డైవర్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి టోటల్ 200 ఏకర్స్ లో స్టార్ట్ చేయబోతున్నారు. 1900 కోట్లతోటి చాలా ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్, ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రూట్ మార్కెట్ గా మనం చెప్పుకోబోతున్నాం మేడం. ఓకే. ఇది వచ్చేసరికి మనకి చాలా దగ్గర ఒక 400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ప్రాజెక్ట్ ఉందండి. ఓకే. ఇది కేవలం చాలా 400 400 మీటర్లు మాత్రమే. ఇది బెస్ట్ ఈ ఓకే. లొకాలిటీకి. ఓకే. అది. అది మన కోహిడా ఫ్రూట్ మార్కెట్‌కి కేవలం హాఫ్ కిలోమీటర్ లోపలే మన ఈ ప్రాజెక్ట్ ఉండడం సెడార్ జరిగింది. కౌంటీ అనేది సెడార్ ఉంది. కౌంటీ అనే ప్రాజెక్ట్ ఉందండి మేడం. సార్ మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్, హైలైట్స్ అలాగే ఎంప్లాయ్‌మెంట్ జోన్, లొకేషన్ హైలైట్స్ అన్నీ కూడా చెప్పారు. చాలా బాగున్నాయి. ఫైనల్‌గా మీరు కాస్ట్ ఎంత చెప్పబోతున్నారు? కాస్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ప్రెజెంట్ 15,499 మాత్రమే ఇస్తున్నాం మేడం.
ఓకే. పర్ స్క్వేర్ పర్ యార్డ్ స్క్వేర్ వచ్చి యార్డ్ 15,499 అనేది కాస్ట్ ఉంది. స్లైట్లీ అవునండి. నెగోషియబుల్. అవునండి. మీకు ఇది ఈ కమర్షియల్ ఫ్లాట్స్ కూడా అదే ప్రైస్‌కి ఇస్తున్నామండి. ఓకే. కమర్షియల్ ప్లాట్స్ కూడా అదే ప్రైస్‌కనేది ఇస్తున్నారు. అవునండి. ఇంకా మీకు దీంట్లో లోన్ ఫెసిలిటీస్, రీసేల్ బ్యాంక్ అలాంటి లోన్ ఫెసిలిటీ ఇస్తున్నామండి. అండ్ రీసేల్ గూడా మనము ఫ్యూచర్‌లో వాళ్ళకి కావాలంటే చేపిచ్చిస్తామండి. ఓకే. అది. ఆల్రెడీ ప్రతి కస్టమర్ ఇంకొక 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌లో ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేసుకోబోతున్నారండి ఆల్రెడీ. ఓకే. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు కన్‌స్ట్రక్షన్ కన్‌స్ట్రక్షన్‌కి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. రెడీగా యెస్ ఉన్నారు. మేడం. చాలా బావుంది సార్. అంతా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ది ప్రొవైడ్ సరౌండింగ్ చేశారు. మొత్తం గూడా మీకు విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి. సరౌండింగ్స్‌లో. సరౌండింగ్స్‌లో. ఓకే. విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్‌లో మనం 150 నుంచి అప్ టు 350 వరకు ఎంత తీసుకున్నా మనం మనకు కావాల్సొచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. విల్లాగా, ఇండిపెండెంట్ హౌస్‌గా చేసుకోవచ్చు. కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా అవైలబుల్‌గా ఉన్నటువంటి ప్లాట్స్. దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా, డాక్యుమెంటేషన్, లొకేషన్ హైలైట్స్ ఏ డీటెయిల్స్ కావాలన్నా కంప్లీట్ డీటెయిల్స్ కోసం మధు గారి నంబర్ ఇచ్చేసాం. పైన నంబర్ ఉంటుంది. డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. చూసారు కదా! ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా పైనున్న నంబర్‌కి ఒక్కసారి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. శోభా ప్రాపర్టీస్‌ని గనక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్‌లో ప్రమోట్ చేసిస్తాం. మీరు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కూడా తెలియచేయండి. థాంక్ యూ వెరీ మచ్.